అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 10 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకున్నాం. ఏంటంటే అది స్త్రీ జన్మల్లో నేర్చుకునేది పురుష జన్మల్లో నేర్చుకునేవి అని చెప్పి. ఈరోజు 11వ ఎపిసోడ్. ఇప్పుడు మనం పురుష జన్మల్లో నేర్చుకునే వాటి గురించి చెప్పుకుంటున్నాం. పురుష జన్మల్లో నేర్చుకునే దాంట్లో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే చొరవ. సహజంగా భార్యాభర్తల్లో అన్ని విషయాల్లో ముందుగా చొరవ చూపించేది పురుషుడే. స్త్రీ ఎప్పుడూ పురుషుణ్ణే అనుసరిస్తూ ఉంటుంది. పురుషుణ్ణి అనుసరించడానికే ఇష్టపడుతుంది. అవసరమైతే అవసరమైన సందర్భాల్లో సలహా ఇస్తుంది, కానీ నిర్ణయం పురుషుడికే వదిలేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏ ప్రయాణాల్లో కానీ, రాత్రి సమయాల్లో కానీ, ఆఖరికి ఏదైనా గొడవల్లో కానీ ముందుగా పురుషుడే చొరవ చూపించి ముందుకు వెళ్తాడు. అన్ని విషయాల్లో కూడా స్త్రీ పురుషుడు వెనకాలండి పురుషుడికి సహకరిస్తుంది. అందుచేత పురుష జన్మల్లో చొరవ అనే లక్షణం పురుషులు బాగా నేర్చుకుంటారు. ఏ లక్షణమైనా సరే ఒక జన్మలో రాదండి, కొన్ని జన్మలు పడుతుంది. అందుకే మీరు కనుక గమనిస్తే ప్రకృతిలో పురుషునికి బలమైన దృఢమైన శరీరం ఇవ్వబడింది. స్త్రీకి సున్నితమైన మృదువైన శరీరం ఇవ్వబడింది. అందుకే స్త్రీ సున్నితమైన శరీరంతో పురుషుని ఆధీనంలో జీవిస్తుంది. అలాగే పురుషుడు పై లక్షణాలన్నీ సంతరించుకోవాలి కాబట్టే సంసారంలో కూడా ఆధిపత్యం వహిస్తాడు, చొరవ చూపిస్తాడు. మీరు చూడండి, సంభోగ సమయంలో కూడా మీరు గమనించినట్లయితే ముందుగా పురుషుడే చొరవ చూపిస్తాడు. స్త్రీ కూడా అదే కోరుకుంటుంది. స్త్రీ తన దేహాన్ని పురుషుడికి అప్పగిస్తుంది. పురుషుడు ఏం చేసినా కాదందు, ఒక్కొక్కసారి భరిస్తుంది కూడా. ఈ రకమైన ఏర్పాట్లు సహజంగా ప్రకృతిలోనే ఉన్నాయి. అంచేతే అంత దృఢమైన శరీరం ఉంది కాబట్టే ఈ కార్యం జరుగుతుంది. ఈ సృష్టి ఇలా కొనసాగుతుంది.
పురుషుడు అల్పుడై స్త్రీ దృఢమైంది అవుతే ఆ కార్యం జరగదు. అందుకే ఈ ఏర్పాటు అలా ఉంది. మీరు జంతువుల్లో చూడండి, ఆఖరికి పక్షుల్లో అయినా సరే, అయితే ఏ ఏ జాతి తీసుకున్నా సరే, క్రిమికీటక జాతి తీసుకున్నా, పక్షి జాతి తీసుకున్నా, జంతు జాతులు చేసుకున్నా, జంతువుల్లో ఏది తీసుకోండి మీరు, స్త్రీ శరీరానికి రెట్టింపు ఉంటాయి వాళ్ళ శరీరాలు, వాటి శరీరాలు. సింహాన్ని తీసుకోండి, ఎంత దృఢమైన శరీరం ఉంటుందో. శివంగి అంటారు ఆడ సింహాన్ని. ఆ శరీరాన్ని చూసే ఆ స్త్రీ శివంగి లొంగిపోతుంది ఆ పురుష శరీరాన్ని చూసి. అంతేకాదు, స్త్రీని ఆకర్షించాలి కాబట్టి ఆ స్త్రీ జంతువుని, దానికి సహజంగానే అందమైన శరీరం ఇవ్వబడుతుంది. పురుష జంతువులకి ఆ పక్షులేటి ఏదైనా సరే మీరు ఒక్కసారి యూట్యూబ్లో అట్లా ఒక్కసారి గమనించండి, గమనిస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఆడనెమలను చూడండి, పురుష నెమలను చూడండి, ఎంత తేడా ఉంటుందో. ఆ పింఛం అన్నది మొగ నెమలికే ఉంటుంది, ఆడనెమలికి ఉండదు. అంత అందం అది విప్పుతుంది. అది అప్పుడు దానికి ఆ స్త్రీ ఆకర్షితురాలు అవుతుంది, ఆడనెమలి. మరి ఒక దుప్పి చక్క అందమైన కొమ్ములు ఉంటాయి దుప్పికి, మగ దుప్పికి. ఆడదానికి ఏమి ఉండవు. అలాగే ఏది మీరు తీసుకున్నా సరే, ఆడజీవి యొక్క శరీరం చాలా అల్పంగా ఉంటుంది, మగజీవి యొక్క శరీరం చాలా దృఢంగా బలంగా ఉంటుంది. ఈ ఏర్పాటు సృష్టిలో ఎందుకుంది అంటే ఆ రతి కార్యం జరగాలి. అందుకే ఈ సృష్టి ఇలా కొనసాగుతుంది, యుగ యుగాల నుంచి కొనసాగుతుంది. మనం కనుక గమనిస్తే ఏ రకమైనటువంటి జీవి కూడా ఈ సృష్టిలో అంతరించిపోట్ల, అలా కొనసాగుతూనే ఉంటుంది. సృష్టినేమది, సృష్టి అలా జరుగుతూనే ఉండాలి. ఇంకా ఎన్నో కోట్ల సంవత్సరాలు ఉండాలి. మరి ఉండాలంటే అన్నీ ఉండాలి కదా. అన్నిటి అవసరం సృష్టిలో ఉంది. ఏది లేకపోయినా కొదవే. ఆ భగవంతుడు ఆయన ఎంత గొప్పగా ఆయన మేధస్సుతో ఇలాంటి సృష్టి చేశాడు, ఆశ్చర్యం వేస్తాడు. ఒక కథ చెప్తారండి దీని గురించి. ఆ భగవంతుడి యొక్క మేధస్సు ఎంత గొప్పదో అని వివరించడానికి. ఒకడు ఎండలో ప్రయాణిస్తున్నాడు. ఆ ఎండలో బాగా ప్రయాణించడం వల్ల చాలా అలసిపోయాడు. ఆ ఎండ తీవ్రతతో చాలా నిరసించిపోయాడు. వాడు ఏమనుకున్నాడంటే, కాసేపు ఈ నీడన ఒక మర్రి చెట్టు ఉంది అక్కడ, ఆ మర్రి చెట్టు నీడన విశ్రాంతి తీసుకుని మళ్ళా ప్రయాణించవచ్చు అనుకున్నాడు. అనుకుని ఆ మర్రి చెట్టు కింద పడుకుందాం అనుకున్నాడు. అలా పడుకుని అడిగేంటంటే ఆ పక్కన కొన్ని ఆ మర్రి కాయలు
ఆ విత్తనాలు కనిపించినాయి. వాడు అనుకున్నాడు, భగవంతుడు ఏంటి ఎంత తెలివి తక్కువవాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న చిన్న కాయలు ఇచ్చాడేటి, ఏదో గుమ్మడి పాదు నేల మీద పాకేదానికి ఎంత పెద్ద కాయలు ఇచ్చాడు, ఏంటి భగవంతుడు ఇలా అని భగవంతుడి గురించి వీడికేదో తెలివైన వాళ్ళలాగా భగవంతుడు తెలివితో కూడా అన్నట్టుగా భావించి మెల్లిగా అలాగా ఆలోచిస్తూ నిద్రపోయాడు. నిద్రపోయి 1 గంట 2 గంటలు పోయిన తర్వాత మెలకు వచ్చింది, లేచాడు. లేచి చూసేసరికి ఆడి శరీరం మీద ఆ మర్రి కాయలు కొన్ని పడినాయి. ఆడు ఆశ్చర్యపోయాడు. ఆ మర్రికాయలు ఆడు పడినాయి. అదే కనుక ఆ పెద్ద వృక్షానికి గుమ్ముడి కాయలంత కాయలు కనుక భగవంతుడు పెట్టుంటే ఈడు బతుకు ఏమైపోనండి రాత్రి ఆడు పడుకున్నప్పుడు. అప్పుడు అనుకున్నాడు, అమ్మ బాబోయ్, నేను భగవంతుడి నిర్ణయం తప్పు అనుకున్నాను, భగవంతుడు అన్నీ ఆలోచించే చేశాడు. నేల మీద పాకే ఆ గుమ్మడి పాదుకేమో పెద్ద కాయ పెట్టి ఈ పెద్ద వృక్షానికి ఇంత చిన్న చిన్న కాయలు పెట్టాడు. ఆ చిన్న దాంట్లోంచి కూడా పెద్ద వృక్షం వస్తుంది. వీడికి ఏదో పెద్ద కాయ ఉంటేనే పెద్ద వృక్షం వస్తుంది అనుకుంటాడు. నేనే తెలివి తక్కువ వాడిని, భగవంతుని తక్కువ అంచనా వేశానని చెప్పి అనుకున్నాడు. అంచేత భగవంతుడు చేసిన ఏర్పాటు ఏది తప్పు కాదు, తేడా కాదు. ఈ సృష్టి కొనసాగాలి. కొనసాగాలి అంటే ఏ జీవికి ఏ లక్షణం ఉండాలో ఆ లక్షణాలన్నీ ఏర్పాటు చేశాడు. అది సహజం. అంతేకాని ఆయన ఏం తెలివి తక్కువ పనులు చేయలే. మనం అనుకుంటాం మనం తెలివైన వాళ్ళం. అంచేత స్త్రీ జీవికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అలాంటి లక్షణాలు ఇచ్చారు. మీరు కనుక గమనించినట్లయితే ఏ జీవైనా ఏ ప్రాణైనా సంభోగించాలంటే జంతువులనే తీసుకోండి. స్త్రీ జంతువు కింద ఉంటుంది, పురుష జంతువు దాన్ని సంభోగించడానికి దాని మీదకి ఎక్కాలి. అదే పురుష జంతువు పెద్దది కింద ఉండి స్త్రీ జంతువు చిన్నది ఉంటే ఎలా ఆ సంభోగం జరుగుతుందండి? నేను ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను. ప్రతిదీ ఏది చూస్తున్నా కూడా ఆలోచిస్తా. ఇలా రివర్స్లో పెడితే ఏమవుతుంది అని. ఈ రివర్స్లో పెడితే సృష్టి కార్యం జరగదు, సృష్టి కొనసాగదు, ఇక్కడితో ఆగిపోతుంది. అంతేకాదు, ఆ పురుష జంతువు ఆ పక్షి అయినా ఏదైనా సరే బలిష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని లోబరుచుకుని ఆ స్త్రీ జీవిని లోబరుచుకుని దానితో సంభోగించగలుగుతుంది. అయితే ఆ రతి కార్యం జరగదు. అది జరగకపోతే సృష్టి నడవదు. నేను ఇంకోటి కూడా ఆలోచిస్తూ ఉంటా. ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమొస్తుందంటే, ఏ జంతువైనా సరే చూశాను, జీవరాశుల్లో జంతువులు, వాటిలో పక్షులు కానీ ఏమైనా సరే
ఆ స్త్రీ జంతువు ఆ రతి కార్యానికి సిద్ధపడి ఉండాలి. ఆ స్త్రీ జంతువు దానికి సిద్ధపడినప్పుడు ఏమంటారంటే ఎదకి వచ్చింది అంటారు. ఎదకి వచ్చింది అంటే పురుష జంతువుతో సంపర్కానికి రెడీ అయ్యిందని లెక్క అక్కడ. అంటే మేము పూర్వం మా ఇంట్లో ఈ ఆవులు గేదెలు అన్నీ పెంచేవారు. అక్కడ కట్టేసి ఉంచేవారు. అక్కడ ఉండేవన్నీ గేదెలు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఆ దొన్నలు కానీ ఎద్దులు కానీ ఉంటాయి. అవి చిన్నవి. ఇంకా ఆంబోతులు పెద్ద దొన్నలు ఉండవు అక్కడ, ఎక్కడో ఉంటాయి. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అది. ఆ స్త్రీ జంతువు ఏం చేస్తుందంటే ఆ గేదె కానీ ఆవు కానీ ఆ కట్టురాటు చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటుంది. కొంత ఆ చొల్లు కూడా కారుతూ ఉంటుంది వెనకాల దానికి. ఓహో, అప్పుడు వీడు తెలుసుకుంటాడు. తెలుసుకుని రతికి సిద్ధంగా ఉంది అని. అప్పుడు దాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ దున్న దగ్గరకో అంబో దగ్గరకో ఆ సంభోగం చేయిస్తాడు వాడు. అది గర్భం ధరిస్తుంది. అది అయిన తర్వాత దానికి ఏదో డబ్బులు అవి తీసుకుంటారు వాళ్ళు. అది తయారు చే అది కూడా ఒక పోర్షన్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇంజెక్షన్ చేయించేస్తారు. ఆ వీర్యాన్ని సేకరించి హాస్పిటల్లో ఉంటాయి, అవి తీసుకొచ్చి అది కూడా చేస్తున్నారు. అలా గర్భం ధరిస్తుంది. మళ్ళా గర్భం ధరించి దాన్ని ఈనడము అంటారు. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒక 3 మాసాలు 4 మాసాలు ఆ పాలు అది ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎదకొస్తుంది. అప్పుడు తీసుకెళ్తారు. ఇక్కడ నాకు వచ్చే సందేహం ఏంటంటే, ఒక్కసారి సంభోగం చేసిన తర్వాత అది మళ్ళా అడగదు, మళ్ళా కోరదు. 6 మాసాలు 8 మాసాలు ఎంతో అయిపోతుంది. కొన్ని జంతువులు ఏడాది ఉంటాయి. కొన్ని పక్షులు అవి అయితే రోజు రోజుకి, ఈ కోళ్ళు ఇలాంటివి అయితే ప్రతిరోజు సిద్ధపడుతూ ఉంటాయి. అలా మానవుల్లో అయితే నెలకోసారి మనకు తెలుసు స్త్రీ ఋతు సమయం అంటాం మనం. ఎందుకు మరి మానవుల్లో ప్రతిరోజు సంభోగం కోరుకుంటారు, ఆ సుఖం కోరుకుంటారు. మరి జంతువులకి 6 మాసాలకో ఏడాదికో ఒక్కసారైనా ఆ సుఖం అలా ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు అనేటువంటి సందేహం నాకు వచ్చేది. కానీ బాగా ఆలోచిస్తే వీటికి ఎలా ఉండాలో అలాగే ఏర్పాటు చేస్తాడు. అదే ప్రతిరోజు అవి చెయ్యాలి అంటే ఇంక ఈ సృష్టి నడవదనే చెప్పాలి. అంచేత ఆయన ఏది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. ఆ కోడిపెట్టలు నేను అబ్జర్వ్ చేశాను. గొర్రెల మందలో గొర్రె పొట్టేళ్ళు అబ్జర్వ్ చేస్తే 10 స్త్రీ జంతువులకి ఒక పురుష జంతువు పెంచుతూ ఉంటారు. 10కి 10 పెడితే కనుక ఆ స్త్రీ పక్షులు కానీ స్త్రీ జంతువులు కానీ చచ్చి ఊరుకుంటాయి. దాన్ని తట్టుకోలేవు.
అన్నీ దాని మీద పడతాయి. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ఆలోచన చేసినవే. అంచేత మనం ఎన్ని గమనించాలండి. ఎన్నో నేర్చుకుంటామండి ప్రకృతిలో, భగవంతుని సృష్టిలో నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఏది ఇన్ని రకాల జంతువులు ఎందుకు, ఇన్ని పక్షులు ఎందుకు, ఏంటి ఒకదాని అవసరం, ఒకటి ఏమున్నాయి, ఒకదాని నుంచి ఇంకోటి ఇంకా ఎలా నేర్చుకుంటాయి? అలాగే నాకు చిన్నప్పుడు ఈ గొంగళి పురుగుని చూస్తే చాలా చిరాకు. ఆ గొంగళి పురుగు భగవంతుడు ఎందుకు వీటిని సృష్టించడం? మనం పాదులు పడితే ఆ ఆకులన్నీ తెల్లారేటప్పుడు తినేస్తాయి. ఇంత విధ్వంసం చేస్తున్నాయి ఎందుకు ఇవన్నీ? ఆ టైంలో చేసాం మా చిన్నప్పుడు మేము కూడా కొన్ని పాపాలు. అప్పుడు మనకేం తెలుసు అనుకుంటాను. అందుకే ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న కష్టం వచ్చినా అప్పుడెప్పుడో చేశాము, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం అని సంతోషంగా అనుభవిస్తాం. అంతకన్నా దాని గురించి ఏం బాధపడవలసిన పని ఏం లేదు. ఏం చేసేవాడిని అంటే, మా ఇంటి పెద్ద దొడ్డది ఉండేది, పాదులై పెట్టేవాళ్ళం. ఎన్నిట్లో ఉండే అప్పుడు ఉండే అనుభవం. ఓ గొయ్యి తవ్వి వీటినన్నింటిని అందులో పడిసి పూర్తి చేసేవాడు. ఎందుకు వీటికి దండుగా అని చెప్పి. తర్వాత కొంచెం మనకి ఈ ఆలోచనలోకి వచ్చాక అర్థమైంది. అంత చిరాకు అనిపిస్తుంది, అంత ఇది చేస్తుంది, అంత నాశనం చేస్తుంది. కానీ ఆ తర్వాత ఏం చేస్తుందంటే గూడు కట్టుకుని ఒక సీతాకోక చిలకలా బయటకు వస్తుంది. అంత చిరాకు పడినటువంటి ఆ గొంగళి పురుగు మీద ఎంత ఆకర్షణగా ఉంటుందో ఒక్కసారి చూడు ఆ సీతాకోక చిలక. మరేంటి ఈ గొంగళి పురుగు నాశనం చేయడమైనా, దీనివల్ల ఉపయోగం ఏం లేదా అని ఆలోచిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సీతాకోక చిలక పువ్వులన్నిటి మీద వాలి పరపరాగ సంపర్కం చేస్తుంది. అంటే పురుష ఆ పువ్వుల మీద ఉన్న పుప్పొడిని ఆ స్త్రీ పువ్వుల మీద చేరవేస్తారు. ఫలదీకరణం, ఫర్టిలైజేషన్ చేస్తారు. దానివల్ల మనకి ఈ పువ్వులు, కాయలు ఇవన్నీ వస్తున్నాయి, ఈ పంటలు పండుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యే లేకపోతే ఇది జరగదు, ఈ పంటలు రావు. అంచేత వృక్షాల్లో కూడా స్త్రీ పురుష భేదం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొబ్బరి అవుతే ఒకే చెట్టుకి ఎలా ఉంటుంది, తాడి చెట్లు అవుతే ఆడతాడి మగతాడి అని రెండు రకాలుగా ఉంటాయి. ఆడతాడి తాటిపళ్ళు అవి తయారవుతాయి, తాటికాయలు. ఒక దాంట్లో ఏమి ఉండదు, ఊరికే ఆ పువ్వులే ఉంటాయి. ఇలా ప్రతీదీ కూడా మీరు వృక్షజాతిని గమనించండి, జంతు జాతులు ఇవన్నీ కూడా గమనించండి. ప్రతి దాని లక్షణాన్ని పరిశీలించండి. భగవంతుని సృష్టి ఎంత గొప్పగా ఉంటుందో, ఆశ్చర్యకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మీకు ఒకటేనండి, ఈ ఆలోచించడం అనేది బుద్ధి బాగా వికసిస్తే, ఎదిగితే ఉంటుందండి. లేకపోతే మనకెందుగా గొడవ, మనకి మూడు ఉంటే చాలు, కానా పేనా సోనా. దానికోసమే జీవితం అన్నట్టు, దానికోసమే బతుకన్నట్టు ఉంటాం. కానీ
బుద్ధి పెరిగే కొద్దీ ఎన్నో ఆలోచిస్తారు, వాటి నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు, ఎంతో ఎక్కువ నేర్చుకుంటారు. బుద్ధి ఎంత ఎక్కువ పెరిగితే జీవితంలో మీరు అంత ఎక్కువ నేర్చుకుంటారు, అన్ని అనుభవాలు కూడా పొందుతూ ఉంటారు. నేను అందుకే అందరికీ మొదటి నుంచి చెప్తూ ఉంటాను, బుద్ధి వికసింప చేసుకోండి, ఇది చాలా ముఖ్యము. చాలా చాలా ముఖ్యం. జీవితం అన్నది మనం ఏదో ఒక పురుషుడు కాదు, స్త్రీ కాదు, సంసారం చేయడానికి రాలా, పిల్లలు కనడానికి రాలేదు, వాళ్ళని పెంచేయడానికి రాలేదు, దానికోసమే ఇది కాదు. అది సృష్టి నడవడానికి ఆటోమేటిక్గా జరిగే పనులు. మనం ఆత్మలైన మనం వచ్చింది ఎంతో జ్ఞానం పెంచుకోవడానికి, ఎన్నో దైవస్థితి పొందాలి అంటే అన్ని లక్షణాలు ఉండాలి, పూర్ణత్వం పొందాలి. మనం అవన్నీ పొందడానికి దానికి ఎంతో ఆలోచించాలి. ఎంతో ఆలోచిస్తేనే మీరు నేర్చుకుంటారు. ఏమీ ఆలోచించకపోతే ఏం నేర్చుకుంటారు మీరు? ఒక దాని గురించి ఒక ఆలోచన వస్తే ఎన్నో నేర్చుకుంటారు. ప్రతి విషయం మీద కూడా ఆ సందేహాలు అలా వచ్చేవి. మీకు సందేహం వస్తేనే సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరికితేనే మీరు నేర్చుకోగలుగుతారు దాని నుంచి. మరి అలా పెద్దలు, ఆ స్థితిలో ఉన్న పెద్దలు మనకు అర్థమయ్యే రీతిలో ఎన్నో కథలు కూడా రాశారు, ఎన్నో చెప్పారు. మనం కూడా పెద్దలు అనుకుంటాం కాదు, మనము కాబోయే పెద్దలమే. వాళ్ళు పెద్దలై నిష్క్రమించారు, మనం కాబోతున్న పెద్దలం. మన తర్వాత వాళ్ళు మనల్ని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు, చెప్పుకోవాలి. ఎప్పుడో వచ్చిన వేమన గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నామా లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పుకుంటున్నామా లేదా? వివేకానంద చెప్పుకుంటున్నామా లేదా? ఇప్పుడు మనం అలా తయారవుతే మనల్ని ఎందుకు చెప్పుకోరు? వాళ్ళ తర్వాత వచ్చిన పత్రిక గారు, ఇప్పుడు పత్రిక గారిని చెప్పుకోరా? ఇంకోటి వస్తాడు మళ్ళా. అది సహజం సృష్టిలో. ఎప్పుడు ఒకళ్ళే ఉండరు, మళ్ళా కొత్త వాళ్ళు వస్తారు. మనమే ఆ కొత్త వాళ్ళం. అలా ఆ రకమైన స్థితికి ఎదగాలి. దానికోసమే జన్మ. చేత తప్పనిసరిగా అర్థం చేసుకోండి. చొరవ అన్నది పురుష జన్మల్లో నేర్చుకునే ఒక గొప్ప లక్షణం. అది ఏ జాతిలో అయినా సరే ఉంటుంది. ఒక్క పురుష జన్మలోనే కాదు, ఆ జన్మల్లో కూడా, ఆ జంతు జన్మల్లో అట్లో కూడా ఆ పురుష శరీరంతో చొరవ నేర్చుకుంటారు. ఇక్కడ మానవ జన్మలో కూడా ఆ పురుష శరీరంతో ఆ చొరవ అన్నది ఉంటుంది. స్త్రీలు చొరవ చూపించడానికి ఇష్టపడరు, చూపిస్తారు. కొన్ని జన్మల్లో పురుషుడిగా జన్మ తీసుకుని ఆ చొరవ చూపించి, కొన్ని జన్మలు పురుష జన్మలు అయిపోయాక స్త్రీగా వస్తే ఆ చొరవ ఎందుకు ఉండదు? కానీ పురుషుణ్ణి హేళన చేస్తారు, మొగడు కదా అని. అది అంచేత నేర్పుతారు కూడా ఆ పురుషుడికి. పురుష జన్మల్లో నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం చొరవ. వాడే ముందు ఉండాలి. యుద్ధానికి వెళ్ళినా చొరవ చూపించాలి, గొడవలకు వెళ్ళినా చొరవ చూపించాలి.
సంభోగంలో కూడా చొరవ చూపించాలి. ఇటువంటి చీకట్లైనా చొరవ చూపించాలి, ముందుకు వెళ్ళాలి. అది పురుష లక్షణం. అది ఇంచేత చొరవ అన్నది కూడా మరి ఈ సృష్టిలో పురుష లక్షణం. పురుషుడు నేర్చుకోవాల్సింది పురుష జన్మలో నేర్చుకుంటాడు. మరి రేపు మరొక లక్షణం సాహసం అన్నది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.